రాహుల్ గాంధీ ఇది తెలంగాణ మోడల్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ అని 42% దేశానికే దిక్సూచని చెప్పినప్పటికీ రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో మాట్లాడారు. అంటే బీసీలకు ఇస్తాం అని చెప్పడం కానీ జీవో తీసుకురావడం కానీ లేకపోతే కమిషన్లో కమిటీని వేయడం కానీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఓట్లు తీసుకున్నాం ఎంతసేపు ఎస్సీలకి రాజ్యాధికారం వచ్చిందా? అలా రాదు. ఇంత పాపులేషన్ ఉన్నది అని రాజేష్, అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిన బీసీలకు దక్కవలసిన వాటా ఫలాలు దక్కడం లేదు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సమాన వాటా అనేది దక్కకపోవడం నిజంగా చాలా బాధాకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, చరిత్ర పొడవునా చూసుకున్నట్లయితే ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారు, సామాజికంగా అణచివేతకు గురవుతున్నారు, చివరిగా రాజకీయంగా కూడా అణచివేతకు గురి కావడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దేశంలోనే కావచ్చు, రాష్ట్రంలోనే కావచ్చు, సింహభాగం ఉన్న బీసీలు ఈరోజు దారిద్ర్య రేఖకు దిగువన చాలా దారుణంగా ఉండడం చాలా బాధాకరం. 100కు కులాలు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం, పార్లమెంట్లో అడుగు పెట్టకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను. అలాంటిది దశాబ్దాల పోరాటాల ఫలితం, దశాబ్దాల త్యాగాల ఫలితంగానే కొట్లాడి మనం కొన్ని సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో కులగణన చేయడం కావచ్చు, లేకుంటే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. మరి అది ఏమైంది అంటే అది అక్కడనే పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే 285A సవరించి గవర్నర్ కు పంపించారు, అది అక్కడే పెండింగ్ ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నేను ఏమంటున్నాను, ఈ రోజు జీవోలను అడ్డుకోవడానికి ముందుకొస్తారు. ప్రతి దానికి ఏదైనా బీసీలకు అవకాశాలు వస్తాయంటే చాలు అడ్డు కూడా కడతా ఉండడం చాలా బాధాకరం అని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు పార్టీలన్నీ బీసీల ఓట్లతోనే ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు. కానీ ఆ బీసీలను మాత్రం ఎక్కడ అనగదొక్కాలనే కుట్రలు, ప్రణాళికలు అడుగడుగున వేయడం ఇది చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇది ఇలాగే బీసీల కడుపు కొట్టే ప్రయత్నాలు, కుట్రలు చేస్తే మాత్రం రానున్న రోజులలో ఒక జాతీయ ఉద్యమం ఏర్పడుతుందని, దానిలో ఇలాంటి మేధావులందరూ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, కుల సంఘాలు అందరినీ కలుపుకొని ఒక జాతీయ ఉద్యమంగా ఏర్పాటు చేసి ఓ స్వాతంత్ర ఉద్యమం తరహాలో కావచ్చు, ఓ తెలంగాణ ఉద్యమంలో తరహాలో కావచ్చు, ఒక జాతీయ బీసీ ఉద్యమం వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు ఇంత కుట్రలను చెల్లిస్తా ఉన్నాను? ఈ రోజు జీవో ఇచ్చిల్లనుకోండి, వెంటనే సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ ఇస్తారు, వెంటనే హైకోర్టులో పోయి పిటిషన్ ఇస్తారు. ఎందుకు మేమంటే ఇంత ఓకే, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చింది.